హలో అండి, ఈరోజు మనము ప్రణవ్ నైట్ వుడ్స్లో ఉన్నాము. బీరంగూడలో ఉందన్నమాట. ఇందులో మనము 336 విల్లా దగ్గర ఉన్నాము. ఇందులో మనము ఆల్రెడీ ఇనిషియేట్ చేయడం జరిగిందనమాట. సో వర్క్ ఎలా జరుగుతుంది అనేది మనము ఇప్పుడు ఇన్స్పెక్షన్ ఇద్దాం. సో నాతో పాటు ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ నాగరాజ్ గారు ఉన్నారు, అలాంగ్ విత్ ఆర్బీ ఇంటీరియర్ మేనేజర్. సో ఈ 336 విల్లా ఏ విధంగా వర్క్ జరుగుతుంది, క్యాబినెట్ వర్క్ ఎంత వరకు వచ్చింది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా నేను డీటెయిల్ గా చూపిస్తాను. లెట్స్ గెట్ ఇట్. వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రవితేజారని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ రోజు మనం ఉన్నది బీరంగూడలో ఉన్న ప్రణవ్ నైట్ వుడ్స్ అనే పెద్ద విల్లా గేటెడ్ కమ్యూనిటీ ఉన్నాం అనమాట. ఇందులో మనము ఈ విల్లా వచ్చేసి 336 విల్లా అనమాట. ఆల్రెడీ మనము 222 విల్లా హ్యాండ్ ఓవర్ చేసాము. టోటల్ హ్యాండ్ ఓవర్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఇక్కడ కూడా మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాము, చూడొచ్చు. ఇది 336 విల్లా అంటే 336 విల్లా అనమాట. ఇది ఇందులో మనము ఆల్రెడీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అప్పుడు మీకు ఒక మంచి ప్రాపర్ గా ఏదైతే వాల్స్ ఉన్నాయో అవన్నీ నేను క్లియర్ గా మీకు చూపించడం జరిగింది. సో ఇప్పుడు ఆల్రెడీ క్యాబినెట్ వర్క్ అనేది ఇన్స్టాలేషన్ అయిపోయింది అనమాట. సో క్యాబినెట్ వర్క్ ఏ విధంగా ఇన్స్టాల్ అయింది అనేది చూపించడం గురించి నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ రోజు నాతో పాటు మన ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ మన నాగరాజు కూడా నాతో పాటు ఉన్నారు, అలాంగ్ విత్ ఆర్బీ ఇంటీరియర్ మేనేజర్ ఉన్నారు అనమాట. మేమందరం కలిసి ఈ ప్రాజెక్ట్ క్యాబినెట్ ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. లామినేట్స్ కూడా ఆల్రెడీ వచ్చేసినాయి. సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ మనం ప్లేన్ సీలింగ్ చేయడం జరిగింది. ఇందులో మనం ఆల్రెడీ సీలింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ప్రొఫైల్ లైటింగ్ అనేది డిజైన్ ఇక్కడ మనము కటింగ్ కూడా చేసుకోవడం జరిగింది. మరి కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ మనము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము. సో హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత కూడా టోటల్ ఎలా వచ్చింది అనేది కూడా మీకు నేను చూపించడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది 3 BHK విల్లా, 1800 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ విల్లా అన్నమాట. సో ఇందులో మనము ఎలాంటి వర్క్ చేస్తున్నాం అనేది వీడియో చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. స్టేజ్. సో ఈ టోటల్ విల్లా మన డైరెక్టర్ నాగరాజు స్టార్టింగ్ నుంచి వారం ఇన్స్పెక్షన్ చేస్తూ క్లయింట్స్ దగ్గర ఉండి ప్రతిదీ క్లియర్ గా లైక్ డిజైన్ లో కానీ లేకపోతే ఎగ్జిక్యూషన్ లో కానీ చాలా దగ్గర ఉండి మనకి నాగరాజు కోఆపరేట్ చేయడం జరిగింది అన్నమాట టోటల్ ప్రాజెక్ట్ లో. సో నాగరాజుని అడిగే మనం ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఎగ్జిక్యూషన్ అవుతుంది అనేది తెలుసుకుందాం. నాగరాజు, ఇప్పుడు మనం లివింగ్ ఏరియాలో ఉన్నాం. లివింగ్ ఏరియాలో మనం ఫాల్ సీలింగ్ దగ్గర నుంచి ఎలాంటి యూనిట్స్ మనము అంటే ఇంత ముందు మనం ప్లేన్ వాల్స్ ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇక్కడ ఇది వస్తుంది అది వస్తుంది అని. ఇప్పుడు జస్ట్ స్ట్రక్చర్ వర్క్ అయిపోయింది, కేవలం లామినేట్ పెట్టే వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సో ఈ ఫేస్ లో ఎలా వస్తుంది అనేది కూడా మనము మన వ్యూవర్స్ చెప్పగలిగితే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఆల్రెడీ మనకి 3D ప్రింట్స్ ఇచ్చినాం. ఇక్కడ యూనిట్ అనేది మనం ఇట్లా డిజైన్ చేస్తున్నాం, ఎగ్జాక్ట్ యాజ్ పర్ 3D చేస్తున్నాం అనమాట. ఓకే. అండ్ దీంట్లో వచ్చేసి మనకి యూనిట్ రిక్వైర్మెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ పూజా మందిర్ ఇచ్చాం ఇక్కడ ఆల్రెడీ. ఓకే. అండ్ అక్కడ ఫైర్ యూనిట్ ఇచ్చినాము. ఓకే. అండ్ ప్లస్ దాంతో పాటు స్టోరేజ్ యూనిట్ కూడా ఇచ్చాం అనమాట, బట్ కిచెన్ సైడ్ ఫేసింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఆర్చ్ ప్యానలింగ్ అనేది ప్రొవైడ్ చేసేసి మనం ఇక్కడ పార్టీషన్ ఇవ్వబోతున్నాము. ఇక్కడ పార్టీషన్ వస్తుంది అనమాట. ఇక్కడ మనం డిజైన్ లో చూడాలి. ఇప్పుడు టీవీ యూనిట్ మనకి ఈ ప్లేస్ లో పెట్టడంతో సోఫా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సోఫా వేసుకుంటే కంజెస్ట్ అవుదా? రైట్, ఎగ్జాక్ట్లీ. అయితే క్లయింట్స్ ఏంటంటే రైట్ సైడ్ అనుకున్నారు, బట్ ఆల్రెడీ మనం 322 ఇలా చేసాం కదా, ఐడియా ఉండొచ్చు, చూసారు అనమాట. దాన్ని కూడా చూసారు, ఫస్ట్ అక్కడే అనుకున్నారు. తర్వాత వాళ్ళు ఏంటంటే ఇక్కడ పెట్టేసుకొని ఇంత లాంగ్ గా మనం ఏం చేస్తాము, ఒక సింపుల్ టీవీ పెట్టేసుకొని ఇక్కడ చిన్నగా పెట్టుకుంటున్నారు, పెద్దగా పెట్టుకోదలుచుకోలేదు అనమాట వాళ్ళు. ఎంట్రీలో కూడా పర్ఫెక్షన్ ఉంటుంది, ప్లస్ ఇలా ఎల్ షేప్ లో సోఫా వస్తుంది కదా, వాళ్ళకి సరిపోతుంది అనే కాన్సెప్ట్ తోటి మనం యూనిట్ ఇక్కడ డిజైన్ చేసాం. ఇక్కడ కూడా మంచి స్పేషియస్ యూనిట్ వచ్చింది. అండ్ దాంతో పాటు ఇక్కడ పూజా మందిర్ వచ్చింది అనమాట. టీవీ యూనిట్ కూడా దగ్గర చాలా పెద్దగానే ఉంది. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్ ఏంటంటే పూజా మందిర్ ని వాళ్ళు కిచెన్ లో తీసుకోవడం ఇష్టం లేదు. పూజా మందిర్ మన ఇక్కడ షిఫ్ట్ చేయడం వల్ల టీ యూనిట్ అనేది మనకి షిఫ్ట్ అయింది. సో చాలా ప్రాజెక్ట్స్ లో మనం ఈ విధంగా కార్నర్ లో కర్వ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా అదే కంటిన్యూ అవుతుంది. అదే చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళకి కార్నర్స్ అనేది షార్ప్ ఉంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకే కార్నర్స్ అనేది మొత్తం కూడా కర్వ్ చేస్తున్నాం. సో ఈ డిజైన్ కూడా మీకు 3D లో చూపిస్తాము ఏ విధంగా డిజైన్ చేసాము. సో స్టోరేజ్ యూనిట్ కూడా చూసుకోండి, ఒక టాయిలెట్ వస్తుంది, కింద బేస్ యూనిట్ వస్తుంది అనమాట. డిజైన్ కూడా మనము 3D లో చూపిస్తాము. వన్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఒక మంచి హ్యాండ్ ఓవర్ బిఫోర్ హ్యాండ్ ఓవర్ వీడియో కూడా చూపిస్తాను. ఇక్కడ లోవర్స్ వస్తాయి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డిజైన్ వస్తున్నాయి, అండ్ పైన మనకి స్పాట్ లైట్స్ అంటే A to Z అనేది క్లియర్ గా మనము చూపించడం జరుగుతుంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ కటింగ్ అయింది. మీ ప్రొఫైల్ లైట్ డిజైన్ కటింగ్ అయిపోయింది. లైట్స్ అనేది పెడితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పూజా మందిర్. ఇదే లివింగ్ ఏరియాలో మనము పూజా మందిర్ కూడా చేస్తున్నాం అనమాట. ఫేసింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. ఇది మనకి ఇటువైపు పెట్టుకుంటే ప్లేస్ అన్నట్టుగా మనము పూజా మందిర్ ని కూడా ఇక్కడే డిసైడ్ చేసాం అనమాట. కింద వచ్చేసి చూడొచ్చు ఇక్కడ స్టోరేజ్, డ్రాస్ అండ్ ప్రసాదం ట్రే, ఇంకోటి టేబుల్ కూడా దాంట్లోనే. ఓకే. స్టూల్ వస్తుంది బయటికి కావాలనుకున్నప్పుడు బయట తీసుకోవచ్చు, తర్వాత మళ్ళీ లోపల క్లోజ్ చేసి పెట్టేది. సో ఈ
చాలా హైట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ టిల్ సీలింగ్ అన్నమాట. మొత్తం ఈ సీలింగ్ హైట్ 10 feet ఉంది. చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. అటాచ్డ్ అయ్యి ఏదో స్టోరేజ్ యూనిట్ కనిపిస్తుంది. దీనికి అటాచ్డ్ అయ్యి మనకి ఒక టాయిలెట్ ఉంది అనమాట టువర్డ్స్ కిచెన్. ఈ స్పేస్ ని మనము ఎంటీగా వదిలేస్తే బాగోదు కాబట్టి దీన్ని మనం టాయిలెట్ లాగా ఎగ్జిక్యూట్ చేసాం అనమాట. సో అది కిచెన్ కంటిన్యూషన్ గా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ పొజిషన్ లోనే మనము ఆర్చ్ పార్టీషన్ ఇస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సో ఆల్రెడీ మన 222 విల్లాలో కూడా ఇలానే డిజైన్ వేరు బట్ ఇదే పొజిషన్ లో ఇచ్చినాం. చూసుకోవచ్చు మనం పార్టీషన్ కానీ పూజా మందిర్ కానీ ఆ పూజా మందిర్ అటాచ్డ్ డెకా డిజైన్ కానీ టీవీ యూనిట్ అనేది లివింగ్ ఏరియాలో మనం ఇస్తున్నాము. అండ్ ఇప్పుడు మనము డైనింగ్ కమ్ కిచెన్ ఏరియాకి వెళ్దాం. ఓపెన్ కిచెన్ ఇది చూడండి, మనకి లివింగ్ ఏరియా నుంచి ఓపెన్ కిచెన్ ఏ విధంగా మనం డిజైన్ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది చూపిస్తాం రండి. ఇది కర్వ్ డిజైన్ వచ్చిన ఎగ్జాక్ట్లీ కర్వ్ డిజైన్ ఇచ్చినాం. ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనమాట. ఇక్కడ డైనింగ్ వస్తుంది, డైనింగ్ టేబుల్ వచ్చేస్తుంది. అండ్ ఇలా మనము ఆర్చ్ ప్యానలింగ్ ఇచ్చేసి మనము లైటింగ్స్ కూడా ప్రొవిజన్ ఇచ్చినాము. దీనిలో ప్రొఫైల్ లైట్స్ కూడా ఇచ్చారు. సో ఇదే దాంట్లో ప్రొఫైల్ లైట్స్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ హ్యాంగ్ లైట్ వస్తుంది, ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ సీలింగ్ కటింగ్ కూడా డిజైన్ ప్రొఫైల్ లైట్ కటింగ్. సో ఈ ప్రొవిజన్ మనకి టాయిలెట్ లో యూజ్ చేసుకోవచ్చు. టాయిలెట్ లేకపోతే పూజా మందిర్ సంబంధించి కిచెన్ టాయిలెట్, కిచెన్ సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. అంటే మల్టీపర్పస్ అనుకోవచ్చు. ఇంకా పూజా మందిర్ పెట్టుకోవచ్చు, కావాలంటే మన కిచెన్ కూడా సంబంధించిన ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది మనకి ఎంట్రన్స్ ఆఫ్ ద కిచెన్ ఎంట్రన్స్ లో మనకి కనిపిస్తుంది చూడండి. ఇది చాలా అందంగా వస్తుంది. యాక్చువల్లీ 3D చూపిస్తాను చూడండి. ప్రతి సెగ్మెంట్ లో మీకు అప్డేటెడ్ 3D నేను చూపిస్తాను చూడొచ్చు. యాక్చువల్లీ ఏంటంటే మీకు అబ్జర్వ్ చేయొచ్చు, క్రాకరీ లేదు. ఆ క్రాకరీ ప్లేస్ ఇది అనుకోండి. ఇంకా ఓకే, మనకి ఆ స్టోరేజ్ మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు దీన్ని మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కౌంటర్ కంటిన్యూ అనమాట. ఇది ఈ ప్లేస్ ఫ్రిడ్జ్ కి స్పేస్ వదిలేసినాము. పైన ఓపెన్ బాక్స్ విత్ స్టోరేజ్ లాగా, పైన లాఫ్ట్ హెడ్ లెవెల్ స్టోరేజ్ అనమాట. కార్నర్ యూనిట్ ఇదంతా కూడా. అండ్ ఇక్కడ చిమ్నీ స్పేస్ అనమాట ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ హెడ్ లెవెల్ స్టోరేజ్ విత్ వాటర్ ప్యూరిఫైర్ స్టోరేజ్ అనమాట. కిచెన్ బేస్ యూ షేప్ లో చాలా పెద్దగా వచ్చేసి యూ షేప్ లో వచ్చేసి. సో టాండమ్స్ ఎక్కడ వస్తున్నాయి, పుల్ అవుట్ ఎక్కడ వస్తున్నాయి, కార్నర్ యూనిట్ ఏవి ఇక్కడ టాండమ్స్ వస్తున్నాయి. ఇది కార్నర్ యూనిట్. దీనిలో 2 కార్నర్ యూనిట్స్ ఉన్నాయి. ఎందుకంటే యూ షేప్ కాబట్టి ఇక్కడ టాండమ్స్, ఇక్కడ టాండమ్స్, ఇక్కడ పుల్ అవుట్ వస్తుంది. మిగతా స్టోరేజ్ ఓవర్ హెడ్ అండ్ లాఫ్ట్ కూడా మొత్తం యూ షేప్ లో కంటిన్యూ అయితే మనము ప్లేన్ వాల్స్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఇలా వస్తుందని చెప్పాం. కానీ ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుంది. అంటే బిఫోర్ వీడియోలో ఎగ్జిక్యూషన్ వీడియోలో మీకు నేను చూపించాను కదా, ఇక్కడ కిచెన్ వస్తుంది, ఇదిగోండి 3Ds ఇవన్నీ మీకు చూపించాను కదా. 3Dని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసేది కూడా మీకు నేను చూపిస్తున్నా. అంటే మన వర్క్ ట్రాన్స్పరెన్సీ ఏ విధంగా ఉంటుందో తెలియాలనే ఉద్దేశంతో మనకి ఇందులో 2 కార్నర్ యూనిట్స్ వస్తున్నాయి, ఇక్కడ టాండమ్స్ వస్తున్నాయి, ఇక్కడేమో ఒక పుల్అవుట్ వస్తుంది, ఓవర్ హెడ్ లో ప్రొఫైల్ సెటర్స్ వస్తున్నాయి. ప్రొఫైల్ సెటర్స్ లో కూడా లైట్ కటింగ్ జరిగింది. ఏది ప్రొఫైల్ లైట్ కటింగ్ అండ్ కంటిన్యూడ్ బై లాఫ్ట్ యూ షేప్ లో. ఇది వచ్చేసి వ్యానిటీ కమ్ డిష్ వాషర్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట మనము క్లయింట్ కి. అండ్ ఈ ప్లేస్ వచ్చి వ్యానిటీ, మధ్యలో వచ్చి స్టోరేజ్ అనమాట. డిష్ వాషర్ సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఇందులో పెట్టుకోవచ్చు. సో చూసారు కదండి, డిష్ వాషర్ వస్తుంది, వ్యానిటీ వస్తుంది, కిచెన్ ఓపెన్ కిచెన్ లో అన్ని వచ్చేస్తున్నాయి మనకి A to Z. సో సీలింగ్ కూడా ప్రొఫైల్ లైట్ సీలింగ్. ఇక్కడ యాక్చువల్లీ మన క్లయింట్స్ కూడా సీలింగ్ లో లైటింగ్ రావాలి, కిచెన్ లో ఎక్కువ లైటింగ్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎస్పెషల్లీ కిచెన్ లో, ఎందుకంటే ఎక్కువ టైం కిచెన్ లోనే మనకి కుకింగ్ అవన్నీ చేసుకుంటాం కాబట్టి కంపల్సరీ లైటింగ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి సీలింగ్ లో కూడా ప్రొఫైల్ లైట్ కంటిన్యూ చేస్తారు. అసలు బేసిక్ గా ప్రాజెక్ట్ మొత్తం అయిపోతున్నప్పుడు చాలా అందంగా ఉంటుందండి. అందుకే మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు మంచి ఇంటీరియర్ సంబంధించిన నాలెడ్జ్ కానీ లేకపోతే మన అవుట్పుట్ కానీ మనం చూపించడం జరుగుతుంది అనమాట. స్టేర్ కేస్ కింద స్టోరేజ్ అనమాట. ఇది ఇన్వర్టర్ కనెక్షన్స్ కూడా లోపలనే ఉన్నాయి మనకి. సో ఇన్వర్టర్ కూడా మన లోపలే ఉన్నాయి. లోపల బాక్స్ లాగా ఎటువంటి వర్క్ చేయలేదు, ఎందుకంటే డోర్స్ ఓపెన్ చేసి మనం ఈజీగా ఒక మనిషి యాక్సెస్ ఉండేలాగా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అందుకనే మనము ఫ్రేమ్ వర్క్ చేసినాం. ఇక్కడ జస్ట్ ఫ్రేమ్ చేసేసి సైడ్ ప్యానల్ చేసేసుకొని డోర్స్ పెట్టేస్తాం. అంతే, డోర్స్ పెట్టేస్తాం. సో దాని వల్ల మనకి స్టోరేజ్ యూజ్ చేసుకోవచ్చు. లోపలికి ఒక మనిషి కూడా ఈజీగా వెళ్ళిపోయి మనం యాక్సెస్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ లో ఆల్రెడీ సీలింగ్ లైటింగ్ కటింగ్ అయిపోయింది. తను కూడా కొన్ని రోజుల తర్వాత లైట్ పెట్టేసి ఫినిషింగ్ చేస్తే అయిపోయినట్టు. ఇది స్లైడింగ్ డోర్ అన్నమాట. కొంచెం గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి స్లైడింగ్ పెట్టేసినాం. కొద్దిగా కంజెస్టెడ్ అయిపోతుంది కదా. సిట్ అవుట్ అండ్ విత్ టాయిలెట్ అనమాట. ఇక్కడ ఒక సింపుల్ టాయిలెట్. ఇందులో ప్రొఫైల్ లైట్ వచ్చిందంటే ఇది గ్లాస్ షట్టర్ వస్తుంది. సో 3D చూపిస్తాను చూడండి. ఇది గ్లాస్ షట్టర్ వస్తుంది. ఇక్కడేమో మనకి సిట్ అవుట్ విత్ కుషన్ వస్తుంది. సిట్ అవుట్ లో కూడా స్టోరేజ్ ఉంది, లాఫ్ట్ లో స్టోరేజ్ ఉంది, స్లైడింగ్ వార్డ్రోబ్ లో కూడా స్టోరేజ్ ఉంది. యాక్చువల్లీ మనం స్లైడింగ్ ట్రాక్ వచ్చేసి హాఫ్ లైన్ నుంచి వాడుతున్నాము, రివర్సిబుల్ ట్రాక్. అండ్ ఇక్కడ వాడుతున్న హింజెస్ వచ్చేసి మనము స్లీక్, ఏషియన్ పెయింట్ స్లీక్ నుంచి మనము హింజెస్ వాడుతున్నాము. ఇవి మనకి 5 years రస్ట్ ప్రూఫ్ కూడా మనకి కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో కొంచెం క్వాలిటీకి సంబంధించిన హార్డ్వేర్ మనం వాడుతున్నాము. అండ్ ఇక్కడ అటాచ్ డ్రెస్సింగ్ యూనిట్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది అటాచ్ కాదు కదా, సపరేట్. యాక్చువల్లీ చూసుకోండి, డ్రెస్సింగ్ యూనిట్ డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఈ డిజైన్ వన్స్ ఇది ఫినిషింగ్ లో పడ్డ తర్వాత మంచి లామినేట్ ఫినిషింగ్ అండ్ A to Z ఫినిషింగ్ అయిపోతే అదిరిపోద్ది. ఈ యూనిట్ చాలా చాలా బాగుంటాయి. సో యాక్చువల్లీ మీకు కనిపిస్తున్న అన్ని యూనిట్లలో డోర్లు ఎక్కడ ఉన్నాయనే కదా, అది లాస్ట్ లో చెప్తాను, చివరిలో చూపిస్తాను మీకు డోర్స్ ఎక్కడ ఉన్నాయనేది. ఫినిషింగ్ వర్క్ లో ఉన్నాయి కాబట్టి కొంత మీకు క్యాబినెట్ వర్క్ ఈ విధంగా కనిపిస్తుంది. వన్స్ ప్రాజెక్ట్ అనేది కొంచెం హ్యాండ్ ఓవర్ స్టేజ్ రాగానే టోటల్ వర్క్ ఎలా ఉంది అనేది కూడా మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం. ఇది విండో
ప్యానలింగ్ కూడా చేసాం అనమాట ఇది మన ఈ ప్లేస్ లో. ఎగ్జాక్ట్ ఇది వుడెన్ ఫ్రేమింగ్, వుడెన్ ఇచ్చేసి సేమ్ మన వుడెన్ లామినేటర్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ వుడెన్ లామినేట్ వస్తుంది. సో విండో ఫ్రేమింగ్ కూడా మంచిగా ఈ ఫ్రేమింగ్ లోపల బ్లైండ్ కానీ కర్టెన్ కానీ పెట్టుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది మనకి వన్స్ అయిపోయిన తర్వాత. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాము. ఇప్పటి వరకు మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాము, ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ లాబీలో ఉన్నాము. లాబీలో చూసుకోవచ్చు మనం ఒక స్టడీ యూనిట్ లాగా డిజైన్ చేసాం అనమాట. దీన్ని యాక్చువల్ గా మనము డిజైన్ ఫేస్ లో ఒక కాన్సెప్ట్ అనుకున్నాము, డెకర్ ఐటమ్ లా యూజ్ చేద్దాం అనుకున్నాం. బట్ అది అంత పర్ఫెక్షన్ అంటే యూసేజ్ పరంగా పర్ఫెక్ట్ లేదనమాట. ఎగ్జాక్ట్లీ అందుకే మనం ఇచ్చిన ఐడియాస్ కి తగ్గట్టుగా మనం డిజైన్ అనేది చేంజ్ చేయడం జరిగింది అనమాట. ఓకే స్టడీ యూనిట్ ఉంది దీంట్లో, ప్లస్ ఒక టాల్ యూనిట్ ఉంది అండ్ ఓపెన్ బాక్స్ షెల్ఫ్ ఉంది అనమాట. బుక్ స్టోరేజ్ కూడా మొత్తం టోటల్ యూజ్ చేసుకోవచ్చు, అంటే వర్క్ స్టేషన్ గా యూజ్ చేసుకోవచ్చు, స్టడీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్ ని. ఎగ్జాక్ట్ చూసారు కదండి. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఓకే మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి సీలింగ్ కటింగ్ అయిపోయింది ఆల్రెడీ, లైట్ కటింగ్ అంతా. ఇక్కడ కూడా మనం ప్రొఫైల్ సీలింగ్ అంటే అన్ని రూమ్స్ లో ఏ ప్లేస్ అయినా ప్రొఫైల్ లైట్ కటింగ్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మొత్తం టోటల్ గ్లాస్ డోర్ వస్తుంది అనమాట. గ్లాస్ డోర్ వస్తుంది. లైట్ కటింగ్ అయిపోయింది. సిట్ అవుట్ కింద స్టోరేజ్, సిట్ అవుట్ విత్ కుషన్ విత్ స్టోరేజ్ అండ్ ఇదంతా కూడా ఇంటర్నల్ స్ట్రక్చర్ అనమాట. ఓకే అండ్ నెక్స్ట్ డ్రెస్సింగ్ యూనిట్ వచ్చేసి ఇటువైపు ఉంది అనమాట. ఇక్కడ బెడ్ వచ్చేస్తుంది, ఇది డ్రెస్సింగ్ యూనిట్ అనమాట. టిల్ సీలింగ్ వరకు కూడా మొత్తం లోవర్స్ వచ్చేస్తాయి ఈ ప్లేస్ అంతా. దీని బ్యాక్ సైడ్ మొత్తం లోవర్స్ వస్తాయి. ఇది క్లాత్ హ్యాంగర్ బాక్స్ అనమాట. ఇది నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్. సో లామినేట్ చూసారు కదండి, ఇదంతా 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్స్ అనమాట. అంటే ఇంటర్నల్ గా అయితే మనము 0.8 థిక్నెస్ ఉన్న ఫ్యాబ్రిక్ లైనర్ వాడతాము. అదే ఎక్స్టర్నల్ గా అయితే మనం కంపల్సరీ 1 mm థిక్నెస్ ఉన్న లామినేట్స్ మనము వాడడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ లో కటింగ్ జరిగింది. ప్రొఫైల్ అంటే ప్రతి ప్లేస్ లో ఫాల్ సీలింగ్ ఉన్న ప్లేస్ లో ప్రొఫైల్ లైట్ ఉంది. సో చూడొచ్చు, మేము 3Ds కూడా చూపిస్తాను. చూడొచ్చు స్టడీ యూనిట్ ఇది, మధ్యలో ప్యానలింగ్ వర్క్ జరుగుతుంది. ఇది బుక్ స్టోరేజ్. ఇక్కడ కర్వ్ ఇచ్చాం అనమాట. ఇక్కడ మనం ఓకే షార్ప్ ఎడ్జ్ లేకుండా కర్వ్ ఇచ్చేసినాం. ఇక్కడ అది వన్స్ లామినేట్ తర్వాత పడంగానే మనకి నీట్ గా కనిపిస్తుంది. ఇలా కర్వ్ అన్నట్టు ఇలా డిజైన్ చూడొచ్చు మనం. అండ్ వాటర్ ఇక్కడ ఇచ్చినాం మనం. ఇవే లామినేట్స్ అనమాట. ఇది కలర్ కాంబినేషన్ సంబంధించిన కలర్ కాంబినేషన్. ఆల్రెడీ కలర్ కోడ్స్ కానీ ఇవన్నీ కూడా మనం చెక్ చేయడం జరిగింది అనమాట. వెరిఫికేషన్ అయిపోయింది, రెడీ టు వర్క్ అనమాట. ఇంకా వెరిఫికేషన్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది ఇంటర్నల్ స్టోరేజ్ విత్ సిట్ అవుట్ అండ్ సైడ్ స్టోరేజ్ విత్ లాఫ్ట్. ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ ఎక్కడానికి మీరు అడగవచ్చు. ఇదే ప్లేస్ ఏదైతే ఉందో డోర్ వస్తుంది కదా, ఇదే డోర్ ని మనం ఇలా ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ డ్రెస్సింగ్ యూనిట్ వస్తుంది. ఓకే సో ఇదే మనము ఇది స్వింగ్ వార్డ్రోబ్ ఎగ్జాక్ట్ ఇంక్లూడింగ్ డ్రెస్సింగ్ యూనిట్. సో నేను లాస్ట్లో డోర్స్ గురించి చెప్తాను కానీ షట్టర్స్ అన్ని చూడండి ప్రెస్సింగ్ అయిపోయినాయి. అన్ని రూమ్ల షట్టర్స్ ప్రెస్సింగ్ అయిపోయి మనకి ఇక్కడ ఈ విధంగా మనకి ఫినిషింగ్ గురించి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇవన్నీ ఫ్యాక్టరీకి వెళ్తే ఫ్యాక్టరీలో 2 mm ఎడ్జ్ బైండింగ్ అవుతుంది, మంచి కర్వింగ్ అవుతుంది అనమాట ఎడ్జ్ బైండింగ్ తో. సో వన్స్ ఫ్యాక్టరీ నుంచి మనకి ఈ విల్లాకి రాగానే మనము అన్ని డోర్స్ ఇన్స్టాల్ చేస్తాం. ఈ గ్యాప్ లో మనము టోటల్ ఫినిషింగ్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఎంట్రన్స్ లో మనకి ఇక్కడ షూ ర్యాక్ ఇస్తున్నాం క్లయింట్ కి. షూ ర్యాక్ కూడా మంచి బిగ్ సైజ్ షూ ర్యాక్ అనమాట. ఇది 5x3 అనుకుంటే సిట్ అవుట్ అండ్ స్టోరేజ్ విత్ రెగ్యులర్ చెప్పల్ పెట్టుకోవడానికి ఈ బాక్స్ అనేది ప్రొవైడ్ చేసినాము. అండ్ ఇక్కడ మెయిన్ డోర్ ఎలివేషన్ కూడా ఉందన్నమాట. మెయిన్ ఎలివేషన్ కూడా ఉంది. సో చూసారు కదండి మన 336 విల్లా ఏ విధంగా మనము ఎగ్జిక్యూట్ చేసి ఈ విధంగా క్యాబినెట్ వర్క్ వచ్చాం అనేది. ఇప్పటి వరకు నేను ప్రతి రూమ్ లో నేను నాగరాజ్ కలిసి ఈ టోటల్ విల్లాని చేయడం జరిగింది అనమాట. సో మీకు కూడా ఎలాంటి వర్క్ వచ్చింది, క్యాబినెట్ వర్క్ ఎంత వర్క్ వచ్చింది, మనం ఎలాంటి మెటల్ వాడుతున్నాం, ఏ ప్లై వాడుతున్నాం, ఏంటి డిజైన్స్ అనేది మేము క్లియర్ గా మీకు చూపించడం జరిగింది. సో మీరు గనక ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఇప్పుడే మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఒక ఫ్రీ కొటేషన్ విత్ మేము ఫ్రీ అపాయింట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రాజెక్ట్ ఓకే చేసుకుంటే మేము 3D కూడా మీకు ఫ్రీగానే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే ఈ క్షణమే మీరు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో పాటు ప్రాజెక్ట్ వీడియోస్ కూడా మనం పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్. నా పేరు రవితేజ అని. మరొక వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్డ్.